ఎందుకే నా మోకాలు ముంగడికి నా మోసేతులు వెనుకకు ఈపిల డోలంతా గూని మీద రాసపండు తమ్మి ఈత పూత కాలం ఇంటి మబ్బులు ఈనేడు వింటున్నాయి మరిగేడు మరిదలేవు తమ్మి నా వాళ్ళు ఆడైతుందిరా తమ్మి పోత పోతనే అక్క మా అంకాల్ని అన్న పోగాన్ని అడిగిండని చెప్పు తమ్మి అన్నదేమని చదవాలి కానీ పోగని అక్కడ అని చెప్పాలన్నా నేను అమ్మతో పట్టుకురావాలా పట్టుకొత్తగా బయలు మరి మంద అలా అడిగెళ్ళి వెళ్ళి రామ 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 అవరా దేవుడు వీరయ్య రామ రామ అమ్మ ఎక్కరాని కొండాలమ్మ రామ రామ అవరా ఎక్కిపోతాయి ఉన్నాడేమి వీరయ్య ఆ వీరయ్య వదులు ఎప్పుడే కొండల కొండలంటే వచ్చిండు కొండల కొండలకు తినదు పెట్టిండు అక్కడే బంగారు గొర్రె ఎండు గొర్రెకు కళ్యాణం చేసిండు వీరయ్య అటువంటి గొర్రె కళ్యాణం చేసి అడిగెళ్ళి వీరయ్య అక్క మాకాల మేడకైనా అందరానే వస్తారమ్మో చిన్నవాడు దేవుడమ్మ వీరయ్య అందరానే వచ్చినాడు వీరయ్య మోకాలు ముందడుకున్నాయి మోసలేని కంపెనీలు గుంపుడుతో వేసుకొని అక్క మాకాల మేడకు వచ్చాడు వీరయ్య జరువు ఎవరమ్మా మీరు జరువు మోకాలమ్మ చేతి కింద పని చర్యలు చేసే దాసోళ్ళు అంటూ ఓడవావటిరి నేను మాంకాలమ్మ తమ్ముణ్ణి అవ్వో ఎంత ముందుకున్నావు అన్న నాకేమైంది సచ్చినోడు అక్కమ్మగుడు సత్యకరించినట్టు నియాసుడు కావచ్చు ఎందుకు మోకాలు ముంగడికి మోసేది వెనుకకు ఊగుడు చోపుడు ఇదే మోపుడు ఇదే తెంపు లేకుండా 24 hours ఊకోకుండా రాత్రిపూట ఆగకుండా రాత్రి 12 గంటలకి ఇంకా బక్కు ఊగుతాడు సంపుడు పెడతా అయ్యా అయితే కానీ మా అక్కని వీళ్ళు ఉంటున్నా ఇది మొగలు ఎందుకు ముందుకనే అంటే ఏడాళ్ళు ఇద్దరు పనులు కరువు వచ్చి మందకు కరువు వచ్చినప్పుడు మన్నగడకు మేపినప్పుడు పలికాయ ఇంటనేమో మూతం కొరవేంది శనికాయ ఇంటే కాలం కొరవేది ఇట్నే ఊత ఎప్పటికి మీరెవరు ఉంటున్నా దాసోళ్ళు అంటారు పెట్టి దాసేది మిమ్మల్నేనా ఇళ్ళ పొయ్యిలో మంట పెట్టొచ్చినావు మంద పెళ్లి మనం పెట్టుకో మంద పెళ్లి తూకుంటారా ఎవరు మీరు ఎవరు అంటున్నా చెంబు తలగాలు అంటారు పెద్ద పెద్దలు బాత్రూమ్ పోతే చెవులు పట్టుకుపోతారు ఏంటంటే కొంచెం పందిరేసి వచ్చినావు అంటే ఎవరు మరి మీరు ఎవరు ఉంటున్నా ఆడివాపలు అంటారు ఈడవా పాడవా తీగారుకుంటారు ఇప్పుడు వాపినట్టు అలాగే నువ్వు ఊరికే పిలువు మరి అక్కను అయ్యా ముఖం మీద ముక్కు పెట్టుకొని ముఖం మీద ముక్కు ఉంటుంది ముట్టిగా ఉంటుంది ముక్కు లక్ష్మి ఎవరు కావచ్చునే ఒకటే ఊగుడు ఏమో ఇదే ఊగుడు 24 hours ఇదే ఉన్న మొక్కలు ముంగడి మోసేదంటే మూడు సందన ముంకటి చీవనెత్తురు అక్కడి ఈగలు గుంపడి దొంగలు ముక్కల గండవాళ్ళు ఈపుల రాసపండు మొలవి సాగరం మూతి మీద పడుతుంది మూతి సాగరం రొమ్మి మీద పడుతుంది రొమ్మి సాగరం మొల మీద పడుతుంది మొలవి సాగరం మోకాల మీద పడుతుంది ఒకవేళ అనుకొండకై పోతుంది ఒకవేళ రంగలకై పోతుంది ముద్దుగానే ఉన్నావు అయ్యా నీ ఊగుడు సల్ల నీ ఊడి తెంపు లేకుండా ఊతగా అక్కన వీళ్ళు ఉంటున్నా కాదు నువ్వు బీరే అక్క మాంకలమ్మ తమ్మిని మాంకాలమ్మ తమ్మిని బీరయ్యా నేను ఇగో నువ్వు మాంకలమ్మ తమ్మిని బీరయ్యవ అయితే అక్క పిలుపు తమ్మిని కెరక తమ్మిని పిలుపు అక్క కెరక గొల్లల కూత గొల్లల కెరక ముత్తరాశల కూత ముత్తరాశల కెరక వీడుండి అక్క మాంకలమ్మని పిలిస్తే ఆ తమ్ముడే లోపలికి రాని అంటే ఓనిత్తం లేకుండా నేను ఓనిచ్చలేదు అక్క మాంకాలని పిలుచుకుంటే నా మాట ఈయన మా అక్క మా తమ్ముడు వచ్చిన చెప్తే బయటకు వస్తా అది సరే పర్వాలెత్తి అక్క 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 మాంకాలము ఒక్క దర్వాజ కాడికి పోయి ఇటు అట అంటుంది మాట అంటే మాటలు తర్వాత దాడుతున్నాయా కాలం మారింది కంచం పోగైంది అంతేనా అక్క అక్క మాంకాలము రెండో దర్వాజ కాడికి పోయి ఇటు అట కొట్టుమిట్ట ఆడుతుంది అయితే మా అక్కకి వినవాలి ఇంకా అక్క అక్క మాంకాలము అలానే అడిగానికి 20 చేతులు ఈడ మాంకాలి 12 చేతులు బాధ్యత మాంకాలి పోషణ కాగములు ఇప్పలేదు 4 ముజములు చంకమ చక్రము గదాపరవాల పట్టు ధరించిన మాంకాలమ్మ చెరువున 7 మంది కుడిన 7 మంది 7 పట్టాలు మంది విలేవించామని చేస్తూ ఉన్నామా 7 ఏళ్ల కింద 1 లక్ష మంది గాడి వేరే నా తమ్ముడు ఇంటికి వచ్చి అక్క అక్క అని కూతురు పెడుతున్నాడని చెప్పి చెంబుతోటి ముద్రముల చేతని వాలి ఐవార్తి పంచమంగళార్తి చేత వచ్చినారే అమ్మవారు మాంకాళి దేవి తల్లి కూడా బయలుదేరి
తమ్ముడా ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావురా వీరయ్య తమ్ముడా నువ్వు ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావురా ఎక్కడి నుంచి వచ్చినావు తమ్ముడా తమ్ముడా వీరయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తమ్ముడా సవలక్షమందరి విలక్షణంగా ఉందా తమ్ముడా ఏడుగురు బోయిలు మంచుకున్నారా ఏడుగురు బోయిల కాలుకు చెప్పులు మరొకటి సుట్టల పొగాకు మరొకటి కసర గుమ్మడి మంచుకున్నారా తమ్ముడా ఏడు జాయిరాలు మంచుకున్నాయా తమ్ముడా అన్ని మంచిగా ఉండగా ఎందుకు వచ్చిన వాళ్ళు మరి నువ్వు వీరయ్య నిన్ను దంగలు కట్టిన వీరయ్య నా తమ్ముడా వీరయ్య శివశివ రాముడా రామన్న రాఘవ తమ్ముడ వీరయ్య ఎవరు నిన్ను కొట్టి నాకు చెప్పరాదా హోలివాడు నిన్ను కొట్టరా రాదు వీరయ్య వాని ప్రాణమల్లా తీస్తున్నరా రాదు వీరయ్య రామా శేనువాడు నిన్ను కొట్టరా రామా శేనువాడు నిన్ను కొట్టరా రాదు వీరయ్య వాని శేనుకారం పెట్టదరా రాదు వీరయ్య రామా కంచవాడు నిన్ను కొడతారా రాదు వీరయ్య వాడి కనుగుట్లు తీసగానుగా రాదు వీరయ్య రామా ఇద్దరు సభ్యుడు దొండి దుష్మారు ఎవరు నిన్ను కొట్టరి నాకు చెప్పరాదా వీరయ్య తమ్ముడు వీరయ్య నిన్నెవరు కొట్టినా నాకు చెప్పినట్టయితే ఈ శస్త్రకస్త కదా దండమైన ఆయుధం చేత వాని కండ కండలుగా చీల్చి చెందాడిన మందరి ఆశ కండు కుక్కలకు పండుగ చేశారు తమ్ముడా ఎవరు నిన్ను కొట్టిరి నాకు చెప్పరాదా తమ్ముడా వీరయ్య ఎవరు నిన్ను కొట్టిరా అక్కలను ఒకవేళ బాలవాడు ఎవరు ఉంటుందో భగవాడు అక్కలు దేవి నేను రాగానే ఇంటికి రాగానే నా మంద మంచిగా ఉన్నారు నా బోయిలు మంచిగా ఉన్నారు నా గొర్రెలు మంచిగా ఉన్నాయి అంటే నా కోపచ్చి పడలకు మాట నేను నన్ను ఏమల్లే నువ్వు ఎవరి వల్లే తమ్ముడా వీరయ్య నాకు తోచబడలేదు తమ్ముడా అన్నది మాంకాలమ్మ కనుకనేమి తమ్ముని సదరా బొమ్మలే సంకరెత్తుకుని కొన్నారిలో ఇల్లాకు జై మాంకాలి అమ్మ వేగము నాయన వచ్చనే రామో రామ రామ చెక్కిలు నక్కింది సెలవులు ముద్దు పెట్టి మాంకాలమ్మ అమ్మవారు మాంకాలి దేవి నీళ్లు చల్లీలు కనుకనే మనటువంటి గోళాలకు కురిచ్చినది తమ్ముడిని కనుకనే చాలారి దేవుళ్ళ తీసుకొచ్చినది బంగారు జల బిందు పట్టుకొని అమ్మవారు మాంకాలమ్మ అమ్మ తారం వయ్యావట్టేనమ్మ రామో రామ ముత్తముగుండు ఎక్కినాడుగా రాదు వీరయ్య దేవుడు ముని తెలిగా మాడుతున్నాడు రామో రామ రామ వల్లారు వెనుక ఓరంచు తోతులు వల్లారు అంగమనటువంటి పచ్చంతి సాలు కట్టినాడు రారాదు వీరయ్య ఇక్కడ కొలువు తీరి ఉండనీయరాదు అమ్మవారు మాంకాలమ్మ దగ్గర ఏమన్నటువంటి ఏమంటే ఉన్నది కాకరాకుల బియ్యం రేకుల పడ అడిగింది నెప్పి చిక్కడికి ఆ మేకల మచ్చికలు వేసినది పొట్టు నిండా దగ్గర ఏమన్నటువంటి పొట్టు కింద నిండమన్నటువంటి భోజనం చేసినది తమ్ముడా వీరయ్య ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కష్టం వచ్చింది తమ్ముడా వీరయ్య ఒకవేళ గురుడు బిరే కదా సేవలు అక్క ఇప్పుడు మనం ఏడున్నామే మనం కలియాడి మేడలలో ఉన్నాం మిద్దెల మేడల ఇంట్లో ఉన్నాం ఒకసారి బయటికి రా వచ్చిన తమ్ముడా వచ్చినావా అక్క ఈ గగనమీకి వెళ్ళి రెండు పక్షులు జతగా పోతున్నాయి అవి ఏవైతే అమ్మా అది ముంగడ పోయేది మగ పక్షి వెనక పోయేది ఆడి పక్షి పక్షికి పక్షి దీమంటారు సతిమ్మ పురుషులు భార్య భర్తలు పెళ్ళ మొగడు అంటారు పక్షి పక్షి దీము భార్య భర్తలు అంటారు ఈ నేరేమించాలి చీమలు ఒకటి చీమ రెండు చీమలు పోతున్నాయి ముంగడు ఇంకోటి అవి ఏమైతే అమ్మా అవి కూడా సీమకు సీమ దీము తమ్ముడా భార్య భర్తలు సతిమ్మ పురుషులు అవి కూడా చీమకు చీమ దీము అంటావు అక్క ఆ బండ కింద రెండు కప్పలు ఒక కప్ప బాగా కొడుతుంది ఒక కప్ప మెల్ల కొడుతుంది ఆ పండ కింద వరేడియా అవి మండోదరులు తమ్ముడా కప్ప కప్పలు తీయమంటావు రాసి వరేదేమో మగ కప్ప చిన్న వరేది ఆడి కప్ప అవి కూడా కప్ప కప్ప దీము సతిమ్మ పురుషులు భార్య భర్తలు తమ్ముడా